పంజాబ్ కింగ్స్ టాప్ ఆఫ్ ద టేబుల్ లో అలా వెళ్తుంది. ఈ రోజు మ్యాచ్ తర్వాత క్లియర్ అయిపోయినట్టే పంజాబ్ కింగ్స్ గ్యారంటీగా క్వాలిఫైర్ 1 ఆడబోతుంది. అండ్ ఈ రోజు ఎల్ఎస్సి బౌలర్స్ ఒక ఆట ఆడుకున్నారు. ఒక మూమెంట్ లో 300 కొడతారనే డౌట్ కూడా వచ్చింది ప్రతి ఒక్కరికి. అటు ప్రియాన్స్ ఆర్యా గానీ లేదా కన్నోలి గానీ ఇద్దరులో ఒక ప్లేయర్ ఇంక 2-3 ఓవర్ నిలబడున్నా 280 దగ్గరికి ఈజీగా వెళ్ళిపోయింది. హౌవెవర్ ఒక ఈజీ గెలుపు అయితే నమోదు చేసింది పంజాబ్ కింగ్స్ అండ్ 11 పాయింట్లు బెస్ట్ రన్ రేట్ తో ఉంది ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్ లో. ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. పంజాబ్ కింగ్స్ 1 సైడ్ విన్ అయితే నమోదు చేసింది ఈ రోజు ఎల్ఎస్సి మీద. అండ్ దట్ టు కాంప్రహెన్సివ్ గా 55+ రన్స్ తేడాతో గెలిచింది. అండ్ పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ అలాగే ఉంది వాళ్ళకి. ఆర్సీబీ 2 మ్యాచ్లు ఓడిపోవడం, ఆర్ఆర్ 2 మ్యాచ్లు ఓడిపోవడం పంజాబ్ కింగ్స్ కొంచెం ప్లస్ గా కనిపిస్తుంది. మరో ప్రామిసింగ్ సీజన్ అయితే క్లారిటీ కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ కి. మోస్ట్లీ క్వాలిఫైర్ 1 అయితే గ్యారంటీ అనిపిస్తుంది. బట్ ఇప్పుడున్న మూమెంట్ లో ఆ క్వాలిఫైర్ 1 పంజాబ్ కింగ్స్ తో టాప్ 2 లో ఎవరు వస్తారు అనేదే డౌట్. అటు ఆర్సీబీ గానీ ఆర్ఆర్ గానీ చాలా కాంపిటేటివ్ గా ఉన్నాయి. బట్ చూడాలి. ఈ రోజు పంజాబ్ కింగ్స్ అండ్ ఎల్ఎస్సి మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్ ముందు క్లారిటీ ఉంది పంజాబ్ కింగ్స్ ఈ రోజు మ్యాచ్ ఈజీగా గెలుస్తుందని. దట్ టు హోమ్ క్రౌడ్ కాబట్టి. అండ్ అదే విధంగా పవర్ ప్లే లో కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు అటు ప్రియాంష్ గానీ ఇటు కన్నోలి గానీ. బట్ ప్రియాంష్ కన్నోలి స్లోగా స్టార్ట్ చేసినప్పటికి కూడా ఒక పవర్ ప్లే అయిపోయిన తర్వాత వాళ్ళు నిజమైన పవర్ ప్లే అప్పుడు స్టార్ట్ చేశారు. 7th ఓవర్ నుంచి కొట్టడం స్టార్ట్ చేశారు. 12-13 ఓవర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 170 స్కోర్ ఉంది వాళ్ళది. ఆ మూమెంట్ లో వచ్చాడు మక్రమ్ వాళ్ళ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయడానికి. పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేసేది పక్కన పెడితే ఆ ఓవర్ లో హైయెస్ట్ రన్స్ కొట్టారు. 32 రన్స్ కొట్టారు, 5 సిక్సెస్. అండ్ ఆ ఒక్క దెబ్బతో ఆల్మోస్ట్ 190-200 దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ వీళ్ళు ఈ రోజు 300 కొడతారని ఒక డౌట్ క్రియేట్ చేశారు పంజాబ్ కింగ్స్. ఎస్, వాళ్ళ దగ్గర కూడా 300 కొట్టే కెపాసిటీ ఉందని చూపించారు. 300 అయితే పెద్ద దూరంలో లేదు. మన సన్ రైజర్స్ అరౌండ్ 260-250 దగ్గరికి వెళ్ళింది. అండ్ ప్రతి మ్యాచ్ మంచి ప్రామిసింగ్ చూపిస్తుంది. ఈ రోజు పంజాబ్ కింగ్స్ అలానే ఆడుతున్నారు. పంజాబ్ కింగ్స్ ఎస్పెషల్లీ సన్ రైజర్స్ మీద ఆ రోజు 18 ఓవర్స్ కే కొట్టేశారు, 220 చేంజ్. సో 300 అయితే ఖచ్చితంగా ఈ ఐపీఎల్ లో నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒక మంచి ఫ్లాట్ పిచ్ గానీ దొరికిందంటే ఖచ్చితంగా ఎవరైనా కొట్టేయగలరు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ ఈ రోజు 1 సైడ్ గా డిఫీట్ అయింది. వాళ్ళ స్పిన్నర్స్ ఎస్పెషల్లీ చాలా బ్యాడ్ బౌలింగ్ ఈ రోజు. అండ్ ఫాస్ట్ బౌలర్స్ వస్తే కొంచెం బెటర్ గా బౌలింగ్ చేశారు కాబట్టి 254 కైనా రెస్ట్రిక్ట్ చేయగలిగారు. ఎస్పెషల్లీ ప్రిన్స్ యాదవ్ చాలా మంచి బౌలింగ్ అనిపిస్తుంది. అండ్ లైన్ అనేది చాలా బాగుంది. మంచి యార్కర్స్ వేస్తున్నాడు, స్లో బాల్స్ వేస్తున్నాడు. ఖచ్చితంగా ఇండియన్ టీమ్ కి డెబ్యూ చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రిన్స్ యాదవ్ లో. ఎందుకంటే ఇటువంటి ఇంత హై స్కోరింగ్ మ్యాచ్ లో కూడా జస్ట్ 25 రన్స్ ఇచ్చాడంటే 4 ఓవర్స్ కి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ వండర్ఫుల్ బౌలింగ్ బై ప్రిన్స్ యాదవ్. సో హౌవెవర్ 254 రన్స్ 255 టార్గెట్ తో వచ్చిన ఎల్ఎస్జీ స్టార్టింగ్ నుంచి ఆ అటాకింగ్ అయితే స్టార్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఒక సైడ్ అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉంది పంజాబ్ కి, ఇంకో సైడ్ అంత హెవీ హిట్టర్స్ ఎవరు లేరు కాబట్టి ఎల్ఎస్జీ లో వాళ్ళు అంత అటాకింగ్ మోడ్ తో స్టార్ట్ చేయలేకపోయారు. అండ్ దట్ టు బడోని వచ్చాడు ఓపెనింగ్ ఈ రోజు మక్రమ్ బదులు. బానే ఆడాడు బడోని. ప్రాబ్లం ఏంటంటే అది టార్గెట్ 200-220 అయి ఉంటే వాళ్ళు ఆడిన 180-170 స్ట్రైక్ రేట్ కరెక్ట్ గా సూట్ అవుతుంది. బట్ టార్గెట్ 254 అది ఒక పెద్ద కొండ లాంటిది. దాన్ని దాటాలంటే నువ్వు పవర్ ప్లే లో నియర్లీ 100 రన్స్ కొట్టాలి. వాళ్ళు జస్ట్ 60-70కి వచ్చినప్పుడే ఆల్మోస్ట్ మ్యాచ్ పోయిందని అక్కడే అనుకోవాలి. ఎందుకంటే పంత్ వచ్చినా 250 స్ట్రైక్ రేట్ మీద కొట్టే ఫామ్ లేదు. అరౌండ్ 190 స్ట్రైక్ రేట్ తోనే పంత్ ఆడాడు, మక్రమ్ ఆడాడు. అండ్ ఈ రోజు సమద్ లేకపోవడం కొంచెం మైనస్ అయింది. ముగ్గులు రావాల్సి వచ్చింది తొందరగా. ముగ్గుల తర్వాత హిమ్మత్ సింగ్. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంత అటాకింగ్ గా కనపడలేదు. ఆ విధంగా 1 సైడ్ గా ఓడిపోయారు. ఈ మ్యాచ్ లో డిస్కస్ చేసుకోవడానికి అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఆర్ రిలివెంట్స్ ఏం లేవు. ఎటు మ్యాచ్ టర్న్ అవ్వలేదు. మ్యాచ్ స్టార్ట్ అయిన ఒక 10 ఓవర్స్ అయిపోయిందంటే పంజాబ్ కింగ్స్ స్కోర్ చూసాం ఆల్మోస్ట్ 1 సైడ్ గేమ్ అని అక్కడే అనిపించేసింది. అదే విధంగా కంటిన్యూ అయింది. బట్ 280-270 దగ్గర రావాల్సిన పంజాబ్ స్కోర్ 250 దగ్గర రెస్ట్రిక్ట్ చేశారు. అది ఒకటే బెటర్ థింగ్ ఈ రోజు. చూద్దాం, ఎల్ఎస్సీ మంచి కంబ్యాక్ ఇస్తుందని కోరుకుందాం. అండ్ పంజాబ్ కింగ్స్ టాప్ ఆఫ్ ద టేబుల్ అలానే కింగ్స్ లా వెళ్తున్నారు. రేపు మ్యాచ్ ముంబై వర్సెస్ జీటీ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది. ఇది ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్. అండ్ జీటీ ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ 4 కంటెండర్స్ లో బెస్ట్ ప్లేస్ లో ఉంటది. ఒకవేళ ముంబై ఈ మ్యాచ్ ఓడిపోయిందంటే ముంబై ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద సీజన్. చూద్దాం ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఇట్ అబౌట్ దిస్ మ్యాచ్ రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.